రీసెంట్ డేస్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో పనిచేసే ఒక అమ్మాయి దీనికి సంబంధించి రిజైన్ చేసింది. జాబ్ చేయలేక ఈ ప్రెజెంట్ నేను తట్టుకోలేకపోతున్నాను రిజైన్ చేసింది. గవర్నమెంట్ జాబ్ సార్, బ్యాంకుల విషయం అది. సరే, మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఓవరాల్ గవర్నమెంట్ జాబ్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. గవర్నమెంట్ జాబ్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న జనరేషన్ క్రేజ్ తగ్గుతుందా, గవర్నమెంట్ జాబ్ మీద ఫోకస్ తగ్గుతుందా, సో దాని పరిస్థితి ఏంటి? సో గవర్నమెంట్ జాబ్స్లో అందరూ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటారు. ఈ వీడియోలో డిసడ్వాంటేజ్ గురించి మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. సో నిజంగా చెప్తా ఉన్నా, గవర్నమెంట్ జాబ్ అంటే చాలని బతుకులు. ఇది నిజమా కాదా? 7th పే కమిషన్ ప్రకారం ఎలా ఉంది, 8th పే కమిషన్ ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది, దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మెకానికల్ చదువుతారు, సివిల్ చదువుతారు, సో సాఫ్ట్వేర్ అది వర్కౌట్ కావట్లేదు కాబట్టి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతా అని చెప్పి యూపీఎస్సీనో లేకపోతే బ్యాంకింగో లేకపోతే కానిస్టేబుల్కో లేకపోతే ఎస్ఐకో లేకపోతే గ్రూప్ 1కో గ్రూప్ 2కో గ్రూప్ 3 గ్రూప్ 4 ఇలాంటి జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. బేసికల్లీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, గవర్నమెంట్ జాబ్ అనేది నిజంగానే 7th పే కమిషన్ ప్రకారం జీతాలు ఎంత ఉన్నాయి, ఎంత తక్కువ జీతాలు ఉన్నాయి. ప్రజెంట్ సరే 7th పే కమిషన్ తీసేయండి, 8th పే కమిషన్ వస్తుంది. సో కొత్తగా అది నాకు తెలిసి 2025 2026 సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఇంప్లిమెంట్ కాబోతుంది. సో దీని ప్రకారం చూసుకున్నా కానీ జీతాలు అనేవి ఇన్ఫ్లేషన్ అంటారు, దానికి సంబంధించి దాని తగ్గట్టు ఎంతవరకు అప్డేట్ అవుతాయి చెప్పండి. నిజంగానే చాలని బతుకులు గవర్నమెంట్ జీతాలు నేను 100% మాట్లాడుతూ ఉన్నా. అందరూ కాదు, వాళ్ళకు వచ్చే డెఫినెట్లీ మీరు అనుకోవచ్చు గవర్నమెంట్ జాబ్ వస్తే జీవితాంతం సెక్యూరిటీ ఉంటుంది. ఎస్, డెఫినెట్లీ సెక్యూరిటీ ఉంటుంది.